పార్టీ కోఆపరేషన్ ఉందండి? అంటే పైనుంచి చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళంతా మీకు బాగానే చేస్తారు. బట్ లోకల్‌గా జిల్లా నాయకత్వం గానీ, స్థానిక నాయకత్వం గానీ మీకు బాగానే కోఆపరేటివ్‌గా ఉందా? నన్ను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకోబట్టే నేను ఈ వరకు వచ్చాను సార్. మీకు చెప్పాలి, నేను చంద్రబాబు నాయుడు గారికి చిన్ననాటి స్నేహితుడు మా మామగారు. అవును. అప్పటి నుంచి వాళ్ళు దాదాపు ఆయన చనిపోయే వరకు ఆయన ఈ పార్టీలో చంద్రబాబు నాయుడు గారితోనే ట్రావెల్ చేశాడు. అది మా ఫ్యామిలీకి ఉండే ఒక పెద్ద, ఎవరికి లేని ఒక అరుదైన విషయం అది. అది గుర్తు చేసుకుంటూనే ఉంటాను నేను. ఆ రిలేషన్ పాడు కాకూడదు. నేను కూడా లోకేష్ గారితో పాటు నా ప్రాణం ఉన్నంత వరకు నేను కూడా ట్రావెల్ చేయాలని ఒక పెద్ద సంకల్పం పెట్టుకున్నాను సార్. నాకు వేరే ఏం కనపడలేదు. ఆ ఉద్దేశంతో పనిచేశాను. నాకు అనుకోకుండానే సారే రాష్ట్ర సాంస్కృతిక విభాగానికి అధ్యక్షుడిగా చేశారు. ఒక రిజర్వ్ నియోజకవర్గం మొదటిసారి పోటీ చేసి ఓడిపోయాను. నా పని అక్కడితో అయిపోయింది అనుకోకుండా నేను చేసిన వర్క్ని గుర్తించి రాష్ట్రంలో కూడా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేసిన ఒక ప్రయత్నం. నా వంతు నేను ప్రయత్నం చేశాను సార్. నాకున్నే రిసోర్సెస్తో నేను ముందుకెళ్ళాను. ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు లోకేష్ గారి సలహాలు తీసుకుంటూ ముందుకెళ్ళాను. ఈ మధ్య కూడా ఆయన నాకు అద్భుతమైన సలహా ఇచ్చాడు. అన్న, ప్రజలు చాలా స్పీడ్గా ఉన్నారు, మనం గంటలు చెప్తే వినరు, చాలా షార్ట్గా చెప్పాలంటే 1 minute వీడియోస్ చేయమని ఒక సలహా ఇచ్చారు. ఆ సలహాని తీసుకొని నాకుండే అవకాశాలతో నాతో కలిసి వచ్చి ఎవరు బయటికి వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు ఒక పాట పాడించాలంటే సార్ ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు సార్. ఈరోజు నేను పాడతాను ప్రతి ఒక్క కాన్ఫరెన్స్లో ఒక్కొక్క పాట తయారు చేస్తున్నారు. అది మార్పుకి సంకేతం. అది నేనే పాడుకోవడానికి కారణం ఏంటంటే నేను అడిగిన ఏ ఒక్కరు పేర్లు చెప్పను, ఏదో సున్నితంగా తిరస్కరించారు. సార్ మేము బిజీగా ఉన్నాం సార్, మేము పాడలేం సార్, ఇంకొకసారి పాడతాం సార్ అంటే సరే అనుకుని నేనే పాడినా. నా గొంతు ఏదో పెద్ద గొప్పని కాదు. ఆ రోజు నా పరిస్థితి అది. నేనే పాడినా, నేనే యాక్ట్ చేసిన, నా చిన్న టీం పెట్టుకొని చేశా. ఈరోజు లక్షలు తీసుకొని పాటలు పాడే స్థాయికి వచ్చారు. ఫ్రీగా పాడేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక మార్పు మీరు అన్నట్టు అదే కావాలి. అంతా నాదే ఉండాలని ఎప్పుడు కోరుకోకూడదు. మార్పుకి మొదలు పెడితే ఎవరో ఒకరు అంతం చేస్తారు. అనే విధంగా అందరూ వచ్చారు. ఈరోజు కళాకారులు మొత్తం ముందుకు వస్తున్నారు. ఈ ప్రభుత్వం వ్యతిరేక విధానాల మీద దండయాత్ర చేస్తున్నారు. ఈరోజు చాలా గొప్ప విషయం. అదేవిధంగా మీరు అన్నట్టు నాకు ప్రజలు, నేను ఒక పక్క ఈ కళలు చూసుకుంటూ, పార్టీ పనులు చూసుకుంటూ, వాళ్ళు చెప్పిన పనులు చేసుకుంటూ, ఈ గ్రామ స్థాయి నుంచి నేను తిరిగే ఒక అలవాటు చేసుకున్నాను సార్. రైల్వే కోడూరు నేను పుట్టి పెరిగిన ఊరు. మా నాన్నగారు ఒక డాక్టర్గా, పేద కుటుంబంలో పుట్టి పెరిగిన ఒక డాక్టర్గా ఆయన చనిపోయే వరకు అక్కడ సేవలు అందించారు. ఈరోజు కూడా నేను పల్లెల్లోకి వెళ్తే ఈ కాలు మీ నాన్నే చేశాడన్న, ఈ కాలు నేను ఈరోజు నిలబడుతున్నట్టు మీ నాన్నే అంటాడు. అలాంటి పేరు తెచ్చుకున్న ఒక డాక్టర్ బిడ్డగా, ఇక్కడ రాజకీయాల్లో ఒక గుర్తింపు తెచ్చుకున్న ఒక శివప్రసాద్ గారి అల్లుడుగా నేను ఎక్కడా చెడ్డ పేరు తేకూడదు. నా ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి. అసలే వెనుకబడిపోయింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా 20 సంవత్సరాలుగా గెలుపు అనే రైల్వే కోడూరులో ఊసే లేదు సార్. 99 తర్వాత మళ్ళీ పార్టీ లేదు. అలాంటి స్థానంలో నేనున్నా. నేనేమి గెలిచి అక్కడ ఒక్కసారైనా నేను చెడ్డ పేరు తెచ్చుకునేది లేదు. ఓడిపోయి పనిచేస్తున్నా, ఆశీర్వదిస్తారనే ధైర్యంతో ముందుకెళ్ళాను. ఈరోజు ప్రతి గ్రామంలో గుర్తుపడతారు. ప్రతి ఊర్లో ఏదో ఒకటి నాకు తగిన పని చేసి పెట్టాను. వాళ్ళకి హాస్పిటల్ కావచ్చు, వాళ్ళకి చదువులకు సంబంధించి కావచ్చు. నా వయసు సార్ 46 సంవత్సరాలు. ఒక్కసారి కూడా అధికారంలో లేను. కానీ నాకు నిన్న కూడా పెనగలూరు అనే ఒక మారుమూల గ్రామానికి, ఒక మండలానికి వెళ్తే అక్కడ వచ్చి ఒక అతను, సార్ మీరు ఒకసారి నా కాలేజీకి రికమెండ్ చేశారు 7 years బ్యాక్. అంటే మామగారి వల్ల నాకేమైందంటే కొంతమంది నా ప్రాంతం వాళ్ళకి నేను కొన్ని చేసుకోగలిగా. Like, share and subscribe to Rajaniti channel.